the most dramatic part of our evening. అయితే ఈ నృత్య కావ్యం పేరు భక్త ప్రహ్లాద. సో దీనికి వీళ్ళు కష్టపడిన టీమ్స్ వీళ్ళు ఎలా ఎవ్రీథింగ్ సెట్ చేసుకున్నారనేది ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇద్దాం. సో there was a department called set design and also makeup, hair and accessories, music arrangements, publicity design, jewelries, makeup, producer and direction. నిజంగా ఎంటర్టైన్స్ పడినట్టు స్టార్టింగ్ టైమ్స్లోనే ఎంత హంగామా ఇచ్చారు. దట్ వాస్ గ్రేట్ అఫర్ట్ బై గురుకులం టీమ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ ఈ స్టేజ్ మీద, అది కూడా తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా ఉగాది వేడుకల్లోనూ సంక్రాంతి వేడుకల్లోనూ మళ్ళీ చూడాలని మా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తూ రిక్వెస్ట్ దయచేసి పిల్లలు ఎవరు ఫ్రంట్ లైన్ నుంచి వెళ్ళదండి. ఫోటో వీడియో రికార్డింగ్ అవుతుంది. పిల్లలకి పేరెంట్స్కి అందరికీ చిన్న విన్నపం అండి, దయచేసి ఈ ఫ్రంట్ లైన్ నుంచి మాత్రం ఎవరు వదలండి. థ్యాంక్ యూ సో మచ్. భగవానుడి రూపంలో రాముడిగానే ప్రత్యక్షమై రామచంద్రమూర్తిగా అనుగ్రహించారు. అందుకే చెప్పుకున్నారు, పలికిది భాగవతం పలికించు విభుడు రామభద్రుడు, నే పలికిన అవహరమగుంట పలికద వేరుంటుగా పలుకదనేన. పోతన ఈ భాగవతాన్ని పలికిన కారణం చేత నీకు జన్మాంతరముల యందు కలిగినటువంటి సమస్త దోషములు తొలగిపోయి నువ్వు కైవల్యాన్ని పొందుతావు. కాబట్టి ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి ఉన్నాడు. నేను ఆ రామచంద్రమూర్తికి ఈ భాగవతాన్ని అంకితమిస్తాను. ఈ భాగవతాన్ని అంకితమిమ్మని ఎంతమంది రాజులు నా వెంటపడ్డా, నాకు ఎన్ని కానుకలు ఇస్తానన్నా ఈ భాగవతాన్ని మాత్రం నేనెవరికీ అంకితమివ్వను. ఈ మంజేశ్వరాధముల ఇచ్చి పురంబులు వాహనములు సొమ్ములు కొన్ని ఉచ్చుకుని శరీరము వాసి కాలుచే సమ్మెటమాటుల పడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పొదనాదొకడు భాగవతంబు జగద్భీతంబుగా. ఇంత గొప్ప అనుగ్రహాన్ని రామచంద్రమూర్తి నాకు కటాక్షిస్తే ఈ భాగవతాన్ని రాజులకి అంకితమిచ్చి వాడికి ఇచ్చే ఏవో కొన్ని భూములు, కొన్ని పొలాలు, కొన్ని ఇళ్ళు, కొంత ధనము నేను పుచ్చుకొని ఇంత అనుగ్రహాన్ని భగవంతుడు ఇస్తే దాన్ని నమ్ముకున్నావురా అని శరీరం వదిలిపెట్టిన తర్వాత యమధర్మరాజు చేత దండన పొందడానికి సిద్ధపడిన ఈ పోతరాజు ఈ భాగవతాన్ని స్వచ్ఛందంగా సంతోషంగా రామచంద్రమూర్తికి అంకితమిస్తున్నాడని చెప్పుకున్న పరమ భాగవతోత్తముడు పోతనగా. ప్రహ్లాదోపాఖ్యానంలో ఈ ఘట్టం దగ్గర మీరు భక్తితో పూనికని పొందాలి. నా స్వామి నన్ను మాత్రం ఎందుకు రక్షించడు అని ఆయన అన్నారు. మీరందరూ దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలుసు, మీరు నాకు ఏమీ చెప్పక్కర్లేదు, నేను సమస్తము తెలుసున్నవాడిని, నాకు ఎరుక ఉన్నది. హిరణ్యకశిపుడి యొక్క బాధలు మీరు పడలేకపోతున్నారు, కానీ పట్టినది వాటి పట్టుకు చంపేస్తా అలాగే. ఇన్ని వరాలు ఉన్నాయనుకుంటున్నారు కదా, చూద్దురుగా ఎలా చంపుతానో. మామూలుగా చంపను, ఎలుకని పాము పట్టినట్టు పట్టుకు చంపేస్తాను, మీరు చూద్దాం అని స్వామి ప్రతిజ్ఞ చేశారు. ఆ నిజంగా హిరణ్యకశిపుడికి లీలావతికి ప్రహ్లాదుడు ఆవిర్భవించాడు. ఆయన మహానుభావుడు. ఏనాడు పరమభక్తుడైన ప్రహ్లాదుని ఆపదల పాలు చెయ్యడం ప్రారంభం చేశాడో ఆనాడు వాడిని సంహరించడం నేను చేస్తాను, అందుకని మీరెవ్వరూ బెంగ పెట్టుకోకండి అని. उग्राय वीराय वज्रदंष्ट्राय
ज्वालामालिने ज्वलन्मुखाय ॐ नारसिंहाय उग्रसिंहाय जम्बूदिव्यसिंहाय उग्राय वीराय वज्रतंत्राय ज्वालामालिने ज्वलन्मुखाय तडिकुटिं धिं कुकुटटिं धिं कुतत्त जगत्तनजुनु किडिकुकुटटिं धिं तडिकुटिं धिं कुकुटटिं धिं कुतत्त जगत्तनजुनु किडिकुकुटटिं धिं तद्दित्तदित्तितगदित्तायदित्तिं तगदित्तदित्तितगतगतायदित्तिं तद्दित्तदित्तितगदित्तायदित्तिं तगदित्तदित्तितगतगतायदित्तिं ఈశ్వరుడు పరమాత్మ పరబ్రహ్మమనీయుడు వాచక శబ్దములు కలిగి దృశ్యుడును ద్రష్టై భోగ్యుడును భోక్తయుడై నిర్దేశింపబడి వికల్పితుండై కావున సర్వభూతములు దయాసుభావములను పుట్టుకుని దయగలిగిన అకుంఠుడు సంతసించు హరి సంతసించిన అలభ్యం వ్యక్తిను లేదు నిమిషభంగుల ప్రాణులైన భక్తులకు మమతాస్పదములకు చంచలములైన మిత్ర కలత్ర పశు భృత్య బల బంధు రాజ్యకోశమణి మందిర మంత్రి మాతంగమ ఈ ప్రముఖ విభవములు నిరర్థకములు యాగ ప్రముఖ పుణ్యలబ్ధములైన స్వర్గాది భోగములు పుణ్యానుభవ క్షీణములు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించినాడా? నా ప్రాణేశ్వరులకు మరణము లేకుండా వరం ప్రసాదించినాడా? మరణము లేకుండా కాదు కానీ తుల్యమైన వరమునే ప్రసాదించినాడు. అనగా గాలిలో గాని, ఈగిలో గాని, అగ్నిలో గాని, భూమిపై గాని, ఆకాశమున గాని, దిక్కులలో గాని, పగలు గాని, రాత్రి గాని, ఇంటి లోపల గాని, బయట గాని, దేవ దానవ మానవులచే గాని, సర్పమృగాదులచే గాని,
సమస్తాస్త్ర శస్త్రములిచ్చే కాదు మరణం లేకుండా నీ భర్త మరణుంటుంది. నీకేమో మరణం లేనట్లే కదా దాని అర్థం. మరణం పూర్తిగా లేనట్టు కాదు కానీ ఈ చుమికి లేనట్లే. రావా లీలావతి, ప్రాణేశ్వర, దేవి దేవుడు దానవకు అతీతం, భావి సార్వభౌమ, సకల శాస్త్ర పాలకులు, నీతి కోవిలు, ముల్లోకములను పరిపాలించడం తగిన విద్యాభ్యాసం అవసరం. అలాగే తండ్రి, శ్రద్ధగా చదువుకునేదను. సంతోషం. మహామంత్రి కురుపుత్ర రాగు చిత్తంతో కుమారుడిని చూడని నేను ఆ ప్రాణం నిలువు. అమ్మా లీలావతి, ప్రహ్లాద కుమారుడు ఎక్కడ? నమస్కారం. ప్రహ్లాద కుమార, త్రిభువన సామ్రాజ్యాన్ని పంచమాక పుత్రుడి కావాలింగనే నాకు పుత్రులా వాళ్ళు బుద్ధిగా విద్యాభ్యాసం చేసినారు. ఏమని వర్ణింపగలము నీ తనయులు వినయశీలము. నవ్వులాటకైనా అబద్ధ మాట, కోపమన్నది ఇరుగునే ఇరుగు. గురుభక్తి ఎందురా? అబ్బో అబ్బో వర్ణనాతీతము అయినను తినబోతూ రుచి అనుభైన నీరే పరీక్షింపు పుత్రుడి విద్యాకౌశలం. ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావు, సకల శాస్త్రములు తగ్గినావు, గురువుల వాత్సల్యంతో విద్యగలిగారు. అవును తండ్రి. చదివినను గురువులు చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రములు నే చదివిన విగలము పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలోని మర్మగల్ల చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి? చిరంజీవి పలుకులు అమృత కూర్చుని ఎదిరా
నీవు చదివిన శాస్త్రంలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరిస్తూ ఎంత మాత్రమునయం తలచిన అంత మాత్రమే నీవు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములంచి చూడ ఎంతంతే నిప్పటి అన్నట్టు అంతరాంతరములంచి చూడ ఎంతంతే నిప్పటి అన్నట్టు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే కొలుగురు మేము వైష్ణవులు కోరిమితో కృష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మము మరుచు కొలుగురు మేము వైష్ణవులు కోరిమితో కృష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మము మరుచు కనకురు మేము శైవులు తగిన భక్తులను శివుడనుచు తలదురు మేము శైవులు తగిన భక్తులను శివుడనుచు అలరి పొగడుగురు కామాలికులు ఆది భైరవుడనుచు అలరి పొగడుగురు కామాలికులు ఆది భైరవుడనుచు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే సరినల్లుదురు శాంతేయులు శక్తి రూపుని వలుచు దర్శనములు మేము నానా విధులను తలపుల కొలతుల భజంగురు సరినన్నుదురు శాంతేయులు శక్తి రూపుని వలుచు దర్శనములు మేము నానా విధులను తలపుల కొలతుల భజంగురు శివుల మేము ఏ అల్పబుద్ధి తలచిన వారికి అల్పం కబుదు కరిమల మేము ఏ ఘనమని తలచిన ఘన బుద్ధులకు భగుడవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలతి తామరవు ఆవల భాణి రచితరి బాబురాలరమే ఊరిన చెట్టు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలతి తామరవు ఆవల భాణి రచితరి బాబురాలరమే ఊరిన చెట్టు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవము శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని నీ వలనే నీ శరణని ఎదము ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు కులద్రోహి శత్రు సంకేతాలకే నా హృదయములు క్షీణిస్తున్నావు నీ పేద నిర్వహించిన ఆ ఘాతకు నీకు ఆరాధ్యమా అతడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు కదా అతనికి మించిన మోక్షసాధనం లేదు కదా తండ్రి అది దానవకులమై మనకు పరమశుద్ధి వారి నామము చెల్లిపోకూడదు దైవమును ఆరాధించుకునే వారి జన్మమే నిరర్థకము కదా శివ శివ ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తన కుమార్ మనకు దైవారాధన అవసరం దైవ పూజలు ఆచరణీయము కానీ మన కులదైవము పరమేశ్వర అతని ఆరాధన లేదా నీ ప్రపితాము సృష్టికర్త నాకు దివ్యవరప్రదాత బ్రహ్మదేవి అతని ఆరాధన కానీ ఆ హరి ఛీ, ఆ తుచ్చిన నామోచ్చారణం ఎవరో దహించుకోకపోవచ్చు వారు మనకు పరమశత్రువు ఉన్నారు వారి నామం మరిచిపో అది సాధ్యమా తండ్రి హరినామం ఒక్కసారి రుచి చూచిన వల్ల వెలుగనమా లోభ మోహ మతమాశ్చర్యమును జయించని వాటిని జయించినచో వీరు శత్రువులే ఉండరు దారిద్ర్య వేళ వేలటకు లేవు ఎవరి బతుకుతున్న నీకు ఈ ధైర్యం అన్నిల బలము నాకెందుకు బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వడు
దాఖలు పడుతుంది. దండనాయక వీడు సావధానుల వల్ల దారికి దండోపాయమే తగిన శిక్ష. హరిభక్తి మానంత వరకు అన్నపానం లేకుండా చీకటిలో బంధించండి. వైకుంఠు పొగడని వస్త్రంబు వస్త్రమే ఢమ ఢమధ్వని తోడి ధర్మదాత హరి పూజనము లేని హస్తంబు హస్తమే నరుశాంత నిర్మిత ధర్మిదాత కన్నులు కన్నులే తను పుట్యజాల రంగములుగా సరళ సలిల బుద్బుదంబుగా విష్ణు భక్తి లేని విబుధుంత విబుధుడే పాదయుగము తోడి పశువుగా హరిభక్తి ఇంకనూ మారలేదా? సాధ్యమని చెప్పుతుంది కదా. దండనాయక మరి నేల నింపలేదు. ఇప్పుడు ప్రయత్నించింది. కత్తులతో అడిగి అతని శరీరం కందరైన కందని ఎలువ చేత తప్పించింది. అబ్బా అని కూడా పర్వతాగ్రంలో కిందకు ప్రకటించింది. ఆమె చేత ప్రయత్నించింది. తమ ప్రాణముగా నేను స్వయం చూసింది. సృష్టిలోని అనంతకోటి దేవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. కానీ ఈ కళాలయ ఇది పరమేశ్వర ప్రసాదం. దీంతో నీకు చావు తప్పదు. ఏమి నిన్ను తప్పలేదా? చావుకుంటుంది మన చేతిలో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచు కూడా కదలదు. అటులలా ఆయన నిన్ను తప్పని దైవచ్చి రక్షిస్తున్నా. మరి ఎంతవరకు నన్ను రక్షించని ఎవరంటుంటివి? ఆ శ్రీహరి. ఒరే వాచాలా, మహామహిమంతుడైన హరి ఎన్ని మాటలు చెప్పగలవా? చెప్పగలడు. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ విశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులన్ దండడం కలడీసుండు కలంటు తండ్రి వెదకంగా నేల ఈ ఆయనన్ అందరూ కదా ఆయన నీ హరి తమకు చూపగలవా? ఇందుగలందు లేడని సందేహం ఎన్నెన్ను వెనకి చూచిన అందరినీ గలదు దానవాగ్రలి వింటే అటులలా ఆయన ఈ స్తంభం నుండి నీ హరి వెలువడుగా. ఏమి ఎక్కుదరు? నీవా హరి? బలా కుమార బలా. ఇంతకాలము లోకము వెతికను కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కలుగు. నా కడుపున పుట్టినందుకు తండ్రులను తీర్చుకుంటే నాయన